ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. రామ్ ప్రసాద్ గారు, మీకు ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఒక 2000 మంది ఉంటారు కదా. ఈ 2000 కుటుంబాలలో అంటే అరే ఏంటి ప్రతి ఒక్కరు ఇలాంటి తప్పే చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి తప్పు చేస్తున్నారు అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏది? డబ్బు విషయం, డబ్బుని మేనేజ్ చేసుకునే విషయం. అందరూ డబ్బు ఇంత టార్గెట్ పెడతాను కానీ టైం టార్గెట్ పెట్టట్లేదు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు డబ్బును టార్గెట్ చేయకండి, టైం టార్గెట్ చేయండి. 4 ఏళ్ల ముందు అసలు రామ్ ప్రసాద్ గారు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు ఆలోచనల పరంగా? అతిపెద్ద లెర్నింగ్ ఏంటి అంటే ఒక విషయం అర్థమైంది. ఈ ఒక 2-3 వేల ఫ్యామిలీస్ని కలిశాక మీరు రాసిన పుస్తకం పైసల ముచ్చట్లు మంత్రదండం అనే పుస్తకాన్ని ఇవాళ మొట్టమొదటి కాపీని రిలీజ్ చేశారు. మా చైర్మన్ సుమన్ గారి చేత కూడా మీరు ఈ పుస్తకంలో ముందు మాటను కూడా రాశారు, ఇన్వెస్టర్లకు డిక్షనరీ. అండ్ ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే నా మాటను కూడా ఈ పుస్తకంలో తీసుకొచ్చారు సార్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రామప్రసాద్ గారు. చెప్పండి ఏంటి అసలు ఈ పైసల ముచ్చట్లు మంత్రదండంలో ఏం పొందుపరిచారు? అయితే దీంట్లో రాసిన ప్రతిదీ మన అనుభవమే. మన అనుభవం అంటే మన క్లయింట్స్ నుంచి మనం నేర్చుకున్నది. మనం నేర్పించింది ఏమీ లేదు, మనం నేర్చుకున్నది ఎక్కువ. ఆ అనుభవాన్ని అందరికీ హెల్ప్ అవ్వాలని రాయటం జరిగింది. ఎందుకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు ఏంటి దానికి గల కారణం ఏంటి? సార్, నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక మధ్యతరగతిని అక్కడ నుంచి కిందికి నెట్టగలిగింది ఒక హాస్పిటల్ బిల్లే. హాస్పిటల్ నిజానికి నా పర్సనల్ లైఫ్లో కూడా మా మదర్కి ఒక మేజర్ హెల్త్ ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు 2006లో ఆమెకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడం జరిగింది. అప్పట్లో 6 లక్షల పైన వద్దని చెప్పడం జరిగింది. ఆ రోజు నా జీతం 6000. అదే ఆ రోజు ఒక ఇన్సూరెన్స్ ఉంటాయి, ఆ ఇబ్బంది ఉండేది కాదు కదా. మీరు మీ అమ్మగారి గురించి చెప్తుంటే నాకు కూడా మా మదర్ కేస్ స్టడీ గుర్తుకొస్తుంది. 2013లో అమ్మ కూడా బ్లడ్ క్యాన్సర్తో చనిపోయింది. అయ్యో, అప్పుడే నా ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉద్యోగం లేదు, చేతిలో డబ్బులు లేవు. ఇంత ఇన్సూరెన్స్ కానీ నేను ఆ రోజు అమ్మకి తీసుకోండి అంటే ఈరోజు అమ్మ మనతో ఉండేది కదా, ఈరోజు అమ్మ నా ఎదుగుదల చూస్తుండేది కదా. అందరికీ అభ్యర్థన ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎక్కువ మందిని తీసుకోండి, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత ఎం రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేయాలి సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇవాళ మీరు రాసిన పుస్తకం పైసల ముచ్చట్లు మంత్రదండం అనే పుస్తకాన్ని ఇవాళ మొట్టమొదటి కాపీని రిలీజ్ చేశారు. అది కూడా మా చైర్మన్ గారు, సుమన్ టీవీ చైర్మన్ శ్రీ దూది సుమన్ గారి చేతుల మీదుగా కూడా మీరు ఈ పుస్తకాన్ని ఇవాళ ప్రేక్షకుల అందరి ముందుకి తీసుకొచ్చారు. సో ఇదే పుస్తకాన్ని ఇవాళ రామ్ ప్రసాద్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకానికి సంబంధించిన అనేక పైసల ముచ్చట్ల గురించి ఇప్పుడు మేము మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు సుమన్ టీవీతో రామ్ ప్రసాద్ గారికి ఉన్న అనుబంధం గురించి, అదేవిధంగా మా ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత గురించి, స్నేహం గురించి కూడా ఈ వీడియోలో మేము కొంచెం డెప్త్ గా మాట్లాడుకోబోతున్నాం. సో రామ్ ప్రసాద్ గారు చెప్పండి విష్ణు గారు. సో ఎలా ఉంది గత 4 సంవత్సరాల నుంచి సుమన్ టీవీతో మీ ప్రయాణం? ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది సార్. ఐఎమ్ హ్యాపీ. దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. ప్రతి ఎపిసోడ్కి నేర్చుకున్నాం, ప్రతి దానికి నేర్చుకున్నాం, చాలా నేర్చుకోవడం జరిగింది. చాలా హెల్ప్ అవుతుంది లైఫ్లో. సో దీని ద్వారా మన క్లయింట్స్ వచ్చారు, అందరితో మాట్లాడడం, చాలా మంది వాళ్ళకి పర్సనల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పారు.
వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్తో మనం కొంతమందికి సలహాలు ఇవ్వగలిగాం. సో వాళ్ళు చాలా అచీవ్ అయ్యారు, మనం అచీవ్ అయ్యాం. చాలా హ్యాపీ జర్నీ సార్ లాస్ట్ 4 yearsగా. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 4 సంవత్సరాలు ఇంత కష్టపడ్డామా, ఇన్ని విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళామా అనేది ఆ పుస్తకం చూస్తే నాకు అర్థమైంది సార్. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు మనం మాట్లాడుకున్న మాటల్ని, నేను అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా మీరు ఒక అక్షర రూపం కల్పించి, ఒక అక్షర రూపం దాల్చి, దాన్ని ఈ పైసల ముచ్చట్లు అనే ఒక పుస్తకంలో కూర్చి ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది సార్. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక నిశ్శబ్దమైన ఆర్థిక విప్లవానికి మనం కారకులయ్యాం. అయ్యో థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం నేను అనుకున్నాను, విష్ణు అనే నేను ఇలాంటి ఒక ఫైనాన్షియల్ సెగ్మెంట్ని హ్యాండిల్ చేస్తున్నాను కదా, ఇది ఎంతవరకు తీసుకెళ్ళగలను, ఇది ఎంతమంది ప్రేక్షకులకు నేను చేర్చగలను. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అందరు చూస్తారు, రాజకీయం అంటే అందరు చూస్తారు, ఇంకేదైనా జనరల్ వార్తలు అంటే అందరు చూస్తారు. బట్ ఇలాంటి ఆర్థిక విషయాల గురించి, ఇలాంటి మనీ మ్యాటర్స్ గురించి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎంతమంది చూస్తారు, మనం మాట్లాడింది అసలు ప్రేక్షకులకు నిజంగా చేరుతుందా చేరదా అనే సందిగ్ధత 4 ఏళ్ల క్రితం, అంటే 2021 జూన్లో స్టార్ట్ అయింది. సో మీరు నేను కూడా 2021 జూన్లోనే ఫస్ట్ టైం సుమన్ టీవీ వేదికగా కలవడం జరిగింది. సో అక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ మనం మాట్లాడిన ఒక వీడియో కూడా అప్పట్లోనే, అది ఫస్ట్ డే ఫస్ట్ షూట్ మనం మాట్లాడిన విషయం, అది అప్పట్లోనే ఆల్మోస్ట్ 1 million క్రాస్ అయిపోయింది. నా ఫస్ట్ వీడియో, మీ ఫస్ట్ వీడియోలో సుమన్ టీవీ. సో నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన, ఇటువంటి వేదికను కల్పించిన మా చైర్మన్ సుమన్ గారి చేత కూడా మీరు ఈ పుస్తకంలో ముందు మాటను కూడా రాశారు. 4వ పేజీలో మా చైర్మన్ గారి ముందు మాట ఉంది, ఇన్వెస్టర్లకు డిక్షనరీ. సో ఇక్కడ మా చైర్మన్ గారి ఫోటో అద్భుతంగా రాశారు, ఆయన చాలా అద్భుతంగా రాశారు. వారు కూడా మన వీడియోలని రెగ్యులర్ గా చూస్తారు కాబట్టి వారు మనసులో మాటని ఇక్కడ అక్షర రూపంలో కూడా చక్కగా తీసుకురాగలిగారు. సో ఇది 4వ పేజీలో మా చైర్మన్ శ్రీ దూది సుమన్ గారు వారి యొక్క మనసులో మాటను కూడా రాయడం జరిగింది. అండ్ ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే, నా మాటను కూడా ఈ పుస్తకంలో తీసుకొచ్చారు సార్. అవును, చాలా చాలా సంతోషంగా ఉంది. 3వ పేజ్ కదా ఇది, అందరికీ చెప్పాలనే. సో ఇక్కడ గమనించండి, 3వ పేజ్ అందరికీ చెప్పాలనే. దీంట్లో పేజీ వెనక్కి తిప్పితే ఇక్కడ నా మాట కూడా ప్రస్తావించారు. సుమన్ టీవీ ఛానల్ వేదికగా నాకు ఆర్థిక పాఠాలు బోధించే అవకాశం కల్పించిన సుమన్ టీవీ CEO అండ్ MD శ్రీ సుమన్ గారికి, అదేవిధంగా యాంకర్ విష్ణు గారికి కూడా ధన్యవాదాలు అంటూ కూడా మీరు గుర్తుపెట్టుకొని, నన్ను మర్చిపోకుండా, ఎలా మర్చిపోయేది కాదు కదా మన జర్నీ, నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నా పేరును కూడా ప్రస్తావించారు సార్. ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రాంప్రసాద్ గారు. అయ్యో, అది లేనిది లేదు కదా సార్, మీరు లేనిది లేదు కదా. ఇది మన జర్నీలో నేర్చుకున్నవే మనం ఇక్కడ రాయగలిగాం కనుక, ఆ జర్నీలో మనకి ఎవరెవరు తోడ్పాటు ఇచ్చారు, సహాయపడ్డారు, ఎవరిని మనం మర్చిపోలేము. అలా దాంట్లో ఖచ్చితంగా మీది పాత్ర ఉంది. సో మీ పేరు రాయటంలో అది నా బాధ్యత. అంటే అనుకున్నాను 4 ఏళ్ల క్రితం, నేను ఈ వర్టికల్ ఇంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలనా, ఏంటి నేను చేయగలనా అని కూడా ఒక 2-3 సందర్భాల్లో వెనకేసాను. బట్ అది ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. మీరు రాసిన పైసల ముచ్చట్ల పుస్తకంలో నా పేరును కూడా రాశారు సార్. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా పేరెంట్స్కి నేను పెద్ద పెద్ద బంగ్లాలు ఇవ్వలేకపోవచ్చు, డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, ఇంకేదైనా ప్రాపర్టీస్ ఇవ్వలేకపోవచ్చు. బట్ మీ పుస్తకంలో నా పేరు ఇవ్వగలిగాను సార్. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా అయ్యో, ఎంతమాట సార్, ఎంతమాట. దాంట్లో ఉంది, మా ఇంట్లో చూస్తే కూడా చాలా సంతోషపడతారు. అది
మన ప్రేక్షకులు ఆనందపడతారు, వాళ్ళకి తెలుసు కదా. సో చెప్పండి, ఏంటి అసలు ఈ పైసల ముచ్చట్లు మంత్రదండంలో ఏం పొందుపరిచారు, ఎలాంటి విషయాలను ఇంకా ప్రేక్షకులకి చేర్చాలన్న ఆ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు శ్రీకారం చుట్టారు? అసలు ఇంచుమించుగా 1 year బ్యాక్ మొదలెట్టాం సార్. అది అలా నడుస్తూ ఉంది నెమ్మదిగా, చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది. అయితే దీంట్లో రాసిన ప్రతిదీ మన అనుభవమే. మన అనుభవం అంటే మన క్లయింట్స్ నుంచి మనం నేర్చుకున్నది. మనం నేర్పించింది ఏమీ లేదు, మనం నేర్చుకున్నది ఎక్కువ. ఆ అనుభవాన్ని అందరికీ హెల్ప్ అవ్వాలని రాయటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే గత 1 yearగా ఈ నన్ను కలవడానికి వచ్చే క్లయింట్స్ని కలలేకపోతున్నాం, అపాయింట్మెంట్ చాలా పెండింగ్ ఉండటం వల్ల కదా. ఇప్పుడు అందరినీ కలిసే అవకాశం అయితే లేదు. ఇప్పుడు మనకు ఒక 1000 మంది కలవాలని ఉన్నప్పుడు మనకు టైం సరిపడదు కదా, అంతమందిని కలవలేము. కాబట్టి ఒక పుస్తకం ద్వారా అందరికీ అందుబాటులో ఇవ్వాలి. వాళ్ళు నన్ను కలిస్తే నేనేం చెప్తాను అదే బుక్లో చెప్తే కలవాల్సిన అవసరం ఉండదు కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మల్టిపుల్ సినారియోస్ ఎలా ట్యాకిల్ చేయాలి, పర్సనల్ ఫైనాన్స్లో ఒక లోన్ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, భవిష్యత్ ప్లానింగ్ ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి, రిటైర్మెంట్ ఏంటి, అలా అందరికీ అర్థమయ్యే భాషలో రాసే ప్రయత్నం చేశాను సార్. ఈ ప్రయత్నం ఎలా వెళ్ళింది అనేది రెస్పాన్స్ బట్టి తెలవాలి మనకి. ఇప్పుడు వరకైతే మన ప్రయత్నమే, ఇది ఎంతవరకు రీచ్ అయింది, నిజంగా హెల్ప్ అయిందా అనేది వాళ్ళ అభిప్రాయాలు వెలువరిస్తే మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్ కరెక్షన్స్ అన్న చేసుకోవచ్చు, లేదా ప్రొలాంగ్ చేయొచ్చు, ఇంకా పెంచవచ్చు, ఏదైనా చేయొచ్చు సార్. రాంప్రసాద్ గారు, బుక్ చాలా చాలా చక్కగా ఉంది, మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఫ్రంట్ పేజ్ కూడా. తర్వాత సో ఫ్రంట్ పేజ్లో మీ నాన్నగారికి బుక్ అంకితం ఇచ్చారు. అవును సార్, ఒకసారి చదువుతాను. సో ఫ్రంట్ పేజ్లో నాన్నగారి గురించి ఏం రాశారు, నాన్నగారితో మీకు అనుబంధం గురించి ఏం రాశారు? కీర్తిశేషులు మోతగూరి వెంకన్న గారు. నాన్న వ్యక్తిత్వం హిమశిఖరమంత, మాట నిండు వెన్నెలంత, జీవనం ఆదర్శాల తోరణం, ఆయన చూపిన అడుగుజాడలే నా విజయ సోపానాలు, నాకు జన్మనిచ్చి జీవిత పాఠాలు బోధించి నన్ను అన్నిట మిన్నగా నిలిపిన నాన్నకు ఈ పుస్తకం అంకితం. నిజంగా చాలా చక్కగా రాశారు. నాన్నతో మీకున్న అనుబంధం గురించి, వారు మీ పట్ల తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా. సో ఏంటి అసలు ఒక్కసారి నాన్నగారి గురించి చెప్పగలరా? మా నాన్నగారు చదువుకోలేదు సార్, మా ముగ్గురిని చదివించారు. ఓకే, ఆయన చదువుకోకపోయినా మీకు మంచి చదువులు చెప్పించారు. నాకు అదే అనిపిస్తుంది. అందరూ వచ్చి చాలా సార్ మేము చాలా కష్టపడ్డాము, మా పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్, పెద్ద జీతాలు వచ్చాక ఉంటారు. అసలు చదువుకొని మా నాన్నగారి గురించి ఏం చెప్పాలనిపిస్తుంది కదా, కానీ మనం వాళ్ళు వినాలి కదా అని చెప్పకూడదు. సో చాలా కష్టపడ్డారు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు. సో కాబట్టి ఆయన మంచి పేరెంట్గా ఉన్నారు. చదువుకున్నప్పటికీ ముగ్గురిని చదివించారు. ఎంత కష్టం వచ్చినా చదివించారు, ఏమీ లేదు, అంతా అమ్ముకున్నారు మా గురించే. సో ఆయన జీవితం అంతా పిల్లలకి దారపోసారు. ఆయన లైఫ్ లో ఏదైతే మిస్ అయ్యారో అది మీకు అందించారు. చూసి ఆనందపడేవాడు ఆయన. అందరూ ఇంటికి వస్తే ఆయన ఒక దగ్గర కూర్చొని చూస్తూ ఆనందపడతారు, అందరు తింటూ ఉంటే చూసి ఆనందపడతారు. సో చాలా నేర్చుకోవచ్చు. ఆయన చదువుకోలేదనే కానీ ఆయన తీసుకునే బోల్డ్ స్టెప్స్, ధైర్యం కానీ, ఒక మాట వదిలేస్తే ఇంకా దానికి కట్టుబడి ఉండటం కానీ, అందరు ఉండాలని, అన్నీ చేయాలి, ఖర్చు పెట్టాలని చాలా చాలా నేర్చుకున్నాం. ఆయనకి చెప్పడం రాకపోవచ్చు. సో ఇప్పుడు నాన్నగారు మొన్న September 2nd కాలం చేశారు రీసెంట్గా. ఈ బుక్ మొదలేశాక మధ్యలో జరిగింది. సో ఇంకా నాకు వెంటనే మైండ్లోకి వచ్చింది, ఈ బుక్ ముగింపుకు ముందే ఆలోచించా. అంకితం అంటే నేను ఏదో అనుకునేది అంకితం అంటే, కానీ ఇప్పుడు ఒకవేళ ఇవాళ పుస్తకం రిలీజ్ అయింది కదా, మరి పుస్తకం చేతికి వచ్చే సమయానికి నాన్న గనక మీతో ఉండుంటే, నాన్న మీ కళ్ళ ముందు ఉండుంటే, మరి ఈ పుస్తకం నాన్న చేతిలో పెట్టి సో నాన్నతో ఎలా ఆ హ్యాపీనెస్ ని పంచుకునేవాళ్ళు? ఆనందం కాదు, మా నాన్నగారు ఆనందం చూసి ఇంకా నేను తట్టుకోలేకపోయాడు. ఆయన చాలా ఆనందపడతారు. అందరికి మా పంచేవాళ్ళేమో, బుక్స్ తీసుకొని తిరిగేవాడేమో. నాకు తెలిసి మా కొడుకు రాంప్రసాద్ రాసిన పైసల ముచ్చట్లు బుక్ తీసుకెళ్లి భద్రాచలంలో ఇంటింటికి వెళ్ళి ఇచ్చిండేవాడు. ఈ బుక్ తీసుకెళ్ళినాను కాదు, ఆయన నా వీడియోనే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పిల్లల్ని పిలిచి మామయ్య వీడియో పెట్టు, మామయ్య వీడియో పెట్టాడు అడిగేవాళ్ళు మొబైల్లో.
ఆయనకు ఆపరేట్ చేయడం రాదు కాబట్టి. సో ఈ 4 సంవత్సరాలు మనం మాట్లాడిన ప్రతి వీడియో చూసారు అయితే? చూసారు Okay, చాలా okay. వరకు సో మిమ్మల్ని స్క్రీన్ మీద చూసేసి అర్థం కాకపోవచ్చు అర్థం కొన్ని కాదు, వీడియోలు. బట్ కానీ మిమ్మల్ని తెర మీద చూసి చూడగలిగారు. ఆనందపడ్డారు, చాలా ఆనందపడ్డారు. బట్ ఇప్పటికీ లేరని అయితే అనుకుని ఉన్నారని అనుకుంటా నేను. సో అదే ధైర్యం ఇప్పటికి, ఉన్నారన్న ధైర్యం. అంటే భయపడే విషయం వస్తే మా నాన్నే ఆదర్శంగా తీసుకుంటా నేను. ఆయన ఎంత బోల్డ్ స్టెప్ తీసుకుంటాడు, పర్లేదు సో కానీ అంట. మీ సక్సెస్ లో ఆయన ఉన్నారు. Yes, మీ సక్సెస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. మా తమ్ముడు చెల్లి కూడా అంటారు, నేను ఏదైనా బోల్డ్ గా బిహేవ్ చేస్తే నీకు ఎక్కడికి పోయే లక్షణాలు, నా తర్వాత నువ్వే. మొత్తం డిఎన్ఏ మొత్తం కంటిన్యూ అయింది. భయపడతారు అలా చూసి కొన్నిసార్లు. ఓకే, మీరంతా నిన్ను ఫైనాన్షియల్ డిసిప్లిన్ కాదు, చాలా బోల్డ్ స్టెప్స్ తీసుకుంటా, అన్నిటికీ ఇన్స్పిరేషన్ ఆయన. సో మరి అమ్మతో ఉన్న అనుబంధం, సో అమ్మకి ఇప్పుడు ఇచ్చారా బుక్, పంపించారా? ఫస్ట్ కాపీ అమ్మకి పంపించారు. ఓకే, అమ్మ ఏమన్నారు బుక్? హ్యాపీ సార్. వాళ్ళు పేరెంట్స్ కంటే మీ రియల్ వెల్ విషర్ ఎవరో ఉండరు సార్. పేరెంట్స్, వైఫ్, పిల్లలు, సిబ్లింగ్స్ అంతే, ఫ్యామిలీ. సో వాళ్ళకంటే ఆనందపడే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్. ఇంకెవరో ఏదో స్పెషల్ సిచ్యువేషన్ చెప్తారు, అలా కాదు, కొన్ని అందరూ అలా కాదు అంటారు, కానీ కాదు కదా, వాళ్ళకంటే ఎవరు ఉంటారు? ఎవరుంటారు? మనకి ఎంత వయసు వచ్చినా జ్వరం వచ్చిందని చెప్తే తట్టుకోలేదు వాళ్ళే. కొన్నిసార్లు ఫీవర్ వస్తే కూడా చెప్పం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా చిన్న విషయం, వాళ్ళకి చాలా పెద్ద విషయం కదా. లాస్ట్ ఇయర్ ఒకసారి టైఫాయిడ్ వచ్చి, సారీ టైఫాయిడ్ కాదు, డెంగ్యూ వచ్చి హాస్పిటల్ అయినప్పుడు కూడా నేను చెప్పలేదు మా ఫాదర్. జూన్లో ఫస్ట్ కేసు మీదే, ఫస్ట్ కేసు మీదే చెప్పలేదు మా ఫాదర్కి. చెప్తే ఆయన తట్టుకోలేరండి, చెప్పలే. మా తమ్ముడు చెల్లి కూడా ఫిక్స్ అయిపోయారు, చెప్పదు నాన్నకి అన్న విషయం చెప్తే నాన్న తట్టుకోలేరండి. అంత ప్రేమ ఎవరు ఉండదు సార్, తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ ఎవరికి ఉండదు. సో మొత్తానికైతే బుక్ నాన్నగారికి అంకితం చేశారు. రైట్. చాలా మంది ఈ మధ్య వీడియోస్ లో చూస్తున్నాను, రామ్ ప్రసాద్ గారు మాట్లాడేదానికి అవకాశం ఇవ్వట్లేదు, ఆయన కలుద్దామంటే రెస్పాండ్ కావట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు అంటూ కూడా, అంటే మీ మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని కలవాలి, మీ ద్వారా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని తెలుసుకుందామంటూ కూడా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్న క్రమంలో అలాంటి నేపథ్యంలో సో అందరూ అప్రోచ్ కాలేకపోతున్నారు. సో కింద కామెంట్స్ లో పెడుతున్నారు, రామ్ ప్రసాద్ గారు అసలు మునుపట్ల లేరు, ఫోన్ ఎత్తట్లేదు, సమాధానం చెప్పట్లేదు అంటున్నారు కదా. మరి సో అభిమానంతో ప్రేక్షకులు అంటున్న ఈ మాటలకి రామ్ ప్రసాద్ గారు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ 2 విషయాలు సార్. ఇప్పుడు గత నా 8 ఏళ్ల జర్నీలో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చూడటం కానీ చేసిన దాంట్లో గత 3.5 ఏళ్ళుగా మీరు నా తోడుగా ఉన్నారు. అంతకుముందు నుంచి కూడా నాతో ఉన్న క్లయింట్స్ ఉన్నారు, ఈ జర్నీలో యాడ్ అయిన క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు నాకున్న ఒక 1800 మంది క్లయింట్స్ ఉంటారు, దాంట్లో ఒక 1400 ఫ్యామిలీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలి, నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలంటే అన్ని ఫోన్లు ఎత్తలేకపోతున్నాం కదా. ఇప్పుడు గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా మనతో ఉండి కంప్లీట్ వాళ్ళ బాధ్యతని భవిష్యత్తుని మన ద్వారా అచీవ్ చేయాలని, మన ద్వారా ఇన్వెస్ట్ చేసి మన ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కి, వాళ్ళకి అందుబాటులో ఉండడానికే మన సమయం సరిపోవట్లేదు. సో అనిపించింది ఇప్పుడు అందరినీ కలుద్దామన్న ఆలోచన మనకున్న, మన జీవితకాలం మనం కలుస్తున్న వాళ్ళని దాటలేం, అవదు కదా. ఇప్పుడు అవుట్ స్టేషన్ నుంచి వస్తూ ఉంటారు, ఇంకా అంతెందుకు ఒక బుక్ ద్వారా సాధ్యమైనంత వరకు తెలియజేసే ప్రయత్నం చేద్దామని ఈ బుక్ రాయటం జరిగింది సార్. ఇంకా ప్లానింగ్కి రాకుండా కూడా దీని నుంచి మాక్సిమం కవర్ అయితే విల్ బీ హ్యాపీ. రావాలని కోరుకోవట్లేదు, మన నుంచి ఏదో ప్రొడక్ట్స్ కొనాలని కూడా కోరుకోవట్లేదు. మనం చెప్పింది అర్థం చేసుకొని వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని కనుక వాళ్ళ భవిష్యత్తుకు అది ఉపయోగపడితే మోర్ దెన్ హ్యాపీ సార్. అంతకంటే ఆనందం ఏమీ లేదు మనకి. సో రామ్ ప్రసాద్ గారు, ఏంటి ఇప్పుడు మీ ఈ పైసల ముచ్చట్లు, మనీ మంత్రదండం పుస్తకం కొనుక్కోవాలి అంటే ఎట్లా, నేరుగా రామ్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి కొనుక్కోవాలి, లేకపోతే బయట ఎక్కడైనా అవైలబిలిటీ అవుతుందా? ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది సార్, ఆన్లైన్ లో. అమెజాన్ లో వాటిలో పెట్టారు ఎవరో సెల్లర్స్, అమెజాన్ లో పెట్టారా? ఓకే. అది కాకుండా మన దగ్గర కూడా కాపీస్ ఉంటాయి కదా, ఒక వాట్సాప్ నెంబర్ పెట్టదలుచుకున్నాం దీనికి. ఆఫీస్ లో ఒక నెంబర్ తీసుకొని ఇచ్చాము, ఆ నెంబర్ కి పింగ్ చేస్తే మనం బుక్ పంపే ప్రయత్నం చేస్తాం, పంపుతాం. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు, బుక్ పోస్ట్, కవర్లు, డెలివరీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో మరి మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా
ఈ పైసల ముచ్చట్ల పుస్తకం కొనుక్కోవాలంటే మరి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎవరికైనా మీరు ఐ మీన్ ఏదైనా డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తారా బుక్ అని చెప్పండి సుమన్ టీవీ పేరు చెప్తే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే పెడతామో దానికి పింగ్ చేసిన వాళ్ళకి స్పెషల్ ప్రైస్లు ఇద్దాం. ఓకే. ఎందుకంటే ఆన్లైన్ లో మనం వేరే వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు అమ్ముతున్నారు, అది డెలివరీ చార్జెస్ ఏవో చాలా ఉంటాయి. ఇక్కడ మనం డెఫినెట్ గా తగ్గించగలుగుతాం. ఎంఆర్పి కన్నా ఎంత తగ్గించగలం అంత తగ్గించి ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుందాం. ఆ నెంబర్ మీకు అవకాశం ఉంటే డిస్ప్లే చేయండి, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ మీద వాట్సాప్ లో పింగ్ చేస్తే విల్ సెండ్ దెమ్ బుక్ అంటే లో ప్రైస్ లో, పాసిబుల్ ప్రైస్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రైట్ అండి.